సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనం. నా కుమార, నీ హృదయమును నాకిమ్ము, నీ మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండేము. నా కుమార, నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ మనం చూస్తే ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీవు ప్రభు అంటున్నాడు, నా కుమారుడ నీ హృదయము నాకిమ్ము, నీ హృదయము నాకిమ్ము, నా మార్గములకు నీ కన్నులు ఇంపుగా నిమ్ము. ఏమంటుంది అక్కడ? నా మార్గములకు నీ కన్నులు ఇంపుగా నుండనిమ్ము. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క నూతన సంవత్సరంలో నువ్వు ఎలా ఉండాలని ప్రభు చెప్తున్నానంటే, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలంట. ఎవరికి ఇవ్వాలండి? నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వాలంట. దేవుని మార్గములలో నీ కన్నులు ఇంపుగా ఉండాలంట. అంటే నీ కన్నులు ఏం చేస్తున్నాయి అనేది మన హృదయం ఆయనకి ఇచ్చినప్పుడు మన హృదయాన్ని ఆయన శుద్ధిపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. పాపంతో ఉన్న నీ హృదయాన్ని ఈ నూతన సంవత్సరంలో దేవుడు పరిశుద్ధపరుస్తాడు. కనుక నీ హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. చూడండి, దేవుడు నీ డబ్బులు అడగట్లేదు, నీ ఆస్తులు అడగట్లేదు, నీ అందాన్ని అడగట్లేదు, నీ బిడ్డలను అడగట్లేదు. కానీ ఏమడుగుతున్నాడు ఆయన? నీ హృదయం నాకివ్వు, నీ హృదయము నాకేమంటున్నాడు. కనుక ప్రియమైన సోదరి సహోదరుడా, నీ హృదయాన్ని మనము దేవునికి ఇవ్వాలి. ఎప్పుడైతే అలా ఇస్తామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అయితే నీవు నీ హృదయాన్ని దేవునికి ఇస్తున్నావా? ఈ క్రిస్మస్ రోజున యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చింది? దేవుడే మానవుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చింది తెలుసా? యేసు ప్రభు స్వయంగా చెప్తున్నాడు. 19వ అధ్యాయము 10వ వచనంలో మాట్లాడుతుంది. చూడండి, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. కనుక ప్రియమైన సహోదరులారా, గమనించండి, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడ? నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఎవరైతే నశించిపోతున్న పాపములో, శాపములో, రోగములో, ఈ లోక ఆశల్లో పడి ఎవరైతే నశించిపోతున్నారో వాళ్ళని రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. నశించిన నీ జీవితాన్ని బాగు చేయడానికి, నశించిన నీ కుటుంబాన్ని బాగు చేయడానికి. అర్థమవుతుందా? పాపంలో ఉన్న నీ జీవితాన్ని పరిశుద్ధపరచడానికి, నరకానికి పోతున్న నీ జీవితాన్ని పరలోక రాజ్యానికి చేర్చడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. కనుక ప్రియమైన సోదరి సోదరుడా, అసలైన క్రిస్మస్ ఏంటి తెలుసా? నీ పాపాన్ని దేవుని ముందు ఒప్పుకోవాలి. నీ పరిశుద్ధపరచబడాలి, నీ జీవితం పరిశుద్ధపరచబడాలి, నీ కుటుంబం పరిశుద్ధపరచబడాలి, నీ బిడ్డలు పరిశుద్ధపరచబడాలి, నీకున్న సమస్తం కూడా పరిశుద్ధపరచబడి పరిశుద్ధంగా నీవు జీవించాలి. అప్పుడే మన హృదయంలో యేసుక్రీస్తు వారు జన్మిస్తాడు. ఈ లోకంలో జన్మించింది ఎందుకో తెలుసా? నీ హృదయంలో జన్మిస్తానికి. ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో పుట్టింది ఎందుకో తెలుసా? నీ హృదయంలో పుట్టడానికి. నీ హృదయంలో పుట్టాలంటే యేసుక్రీస్తు వారు నీ హృదయం పవిత్రంగా ఉండాలి, పాపం లేకుండా ఉండాలి. అందుకనే మన హృదయాలు పుట్టాలంటే ఆయన ముందు మన హృదయాలను ఆయన పరిశుద్ధపరచాలి. కనుక ఆ పరిశుద్ధపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. పాప జీవితం తీసివేసి పరిశుద్ధపరచడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఎప్పుడైతే మన హృదయం పరిశుద్ధపరచుకుంటామో, పవిత్రపరచబడతామో, అప్పుడు యేసుక్రీస్తు వారు మన హృదయంలో పుడతాడు ఆయన. హల్లెలూయా. మన హృదయంలో పుట్టడానికి
ఈ లోకంలో జన్మించాడు ఆయన. మన హృదయం పరిశుద్ధపరచడానికి, మన జీవితాన్ని పరిశుద్ధపరచడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. అర్థమవుతుంది మీకు? ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? నశించిపోతున్న నీ జీవితం, కృంగిపోతున్న నీ హృదయం, ఎందుకు పెరిగిన నీ జీవితం, అందరూ వదిలేసిన నీ జీవితం, అంధకారంలో నీ జీవితం, దురాత్మలో పట్టి పీడించబడుతున్న నీ జీవితాన్ని పరిశుద్ధపరచడానికి, బాగు చేయడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన సోదరి సహోదరుడా, నిజంగా నీ హృదయం పరిశుద్ధపరచబడిందా? నీ పాపాలు ఒప్పుకున్నావా? నీ హృదయంలో యేసుక్రీస్తు వారు పుట్టాలి. నీ హృదయంలో యేసుక్రీస్తు వారు జన్మించాలి. నీ హృదయంలో జన్మించాలి. ఈ హృదయంలో జన్మించాలి. నీ హృదయంలో యేసుక్రీస్తు వారు పుట్టడానికే ఈ లోకంలో వచ్చి పుట్టాడు, ఈ లోకానికి వచ్చాడు. నీ హృదయంలో రావడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. కనుక ప్రియ సహోదరి సహోదర, గమనించు. కనుక నీ హృదయాన్ని యేసుక్రీస్తు వారు పుట్టాలంటే నీ హృదయాన్ని మార్చుకోవాలి. పాపంతో నీ హృదయాన్ని మార్చుకొని పరిశుద్ధపరచబడాలి. ఈ వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదర, నువ్వు ఎక్కడున్నా కానీ, యూట్యూబ్లో వింటున్నా, ఫేస్బుక్లో వింటున్నా, ఎక్కడున్నా కానీ, ఏ ప్రదేశంలో నువ్వు వింటున్నా కానీ, నీ హృదయంలో పుట్టడానికి యేసుక్రీస్తు వారు వచ్చాడు. అందుకే ఈ లోకంలో వచ్చాడు ఆయన. నీ హృదయంలో పుట్టడానికి ఈ లోకంలో పుట్టాడు. మరి నీ హృదయంలో పుట్టడానికి నీ హృదయం పవిత్రంగా ఉందా? పవిత్రం లేకపోతే ఈ క్రిస్మస్ రోజున నీ కోసం పుట్టిన యేసుక్రీస్తు వారి దగ్గర నువ్వు క్షమాపణ పెట్టుకో. ప్రభు నీ హృదయంలో పుట్టడానికి ఆశపడుతున్నాడు. ఇది బహుమతుల కోసం కాదు, ఆయన ఏదో అలంకరణ కోసం కాదు, డ్రామాలు వేయడానికి, పాటలు వేయడానికి కానీ ఆయన పుట్టింది. అలంకరణ కోసం కాదు పుట్టింది ఆయన. నీ పాపాలు తీసివేసి నశిస్తున్న జీవితానికి ఆయన పరిశుద్ధపరచడానికి, జీవం పోయడానికి, స్వస్థపరచడానికి, అభిషేకించడానికి, పరలోక రాజ్యం వారసులు చేయడానికి ఆయన ఈ లోకంలో పుట్టాడు. ఈ హృదయంలో పుట్టాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. కనుక ఈ జీవితానికి నేను మార్చుకుని ప్రభు దగ్గర పశ్చాత్తాపడు. నీ హృదయంలో పుట్టాలని ఆశపడుతున్నాను. అసలు ఈ లోకంలో పుట్టిందే నీ హృదయంలో పడటానికి. కనుక ఇప్పటికైనా నీ జీవితాన్ని మార్చుకొని పశ్చాత్తాపడు. నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల దేవా, యేసుక్రీస్తు నీకు వందనాలు. అవును తండ్రి, పశ్చాత్తాపడి ఈ లోకాలను పుట్టిన యేసుక్రీస్తు వారు మా హృదయంలో పుట్టాలంటే పశ్చాత్తాపడి మా హృదయం పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరచుకున్న కృప నీ విడుదల ఇచ్చి యేసు నామములో